హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన అనకాపల్లిలో ఉన్న కళ్యాణగిరికి అయితే నేను వెళ్తున్నాను. కళ్యాణగిరి ఏంటనుకుంటున్నారా? అదేనండి, మన అనకాపల్లి మూలపేటలో ఉన్న దుర్గమ్మ కొండ. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ కొండ మీద అమ్మవారు అయితే వెలిసారు. అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే దొరికింది. అది ఎప్పుడు దొరికింది, ఎలా దొరికింది, ఆలయం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, మిగతా విషయాలన్నీ కొండ మీదకి వెళ్ళి అయితే చెప్తాను. కొండపైకి వెళ్ళే దారిలో అయితే చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. అలా ట్రైన్ వస్తూ ఉంటే క్యాప్చర్ చేయాలనిపించింది, అందుకు చేశాను. వ్యూని చూసి ఎంజాయ్ చేయండి. మీరు కనుక ఈ కొండ మీద రావాలనుకుంటే అనకాపల్లి స్టేషన్లో కానీ బస్ స్టాప్లో కానీ దిగేసి అటునుంచి కసింకోట వైపు వచ్చే దారిలో శారద నది పాత బ్రిడ్జ్ వైపుగా రావాలి. శారదా బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ దాటిన వెంటనే ఆంజనేయ స్వామి కోవిల్ దగ్గర నుంచి సైడ్కి మసీదుకి వచ్చే దారి అయితే ఉంటుంది. అక్కడ అండర్ పాస్ అయితే కనిపిస్తుంది. అటునుంచి ఎవరిని అడిగినా సరే కొండకొచ్చే దారి చెప్తారు. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ కొండకి రావడానికి మెట్ల మార్గం, అలాగే వాహనాలు రావడానికి రోడ్డు కూడా వేశారు. మనకి దూరంగా కనిపించేదే పరవాడ ఎన్టీపీసీ, అదేనండి నేషనల్ థర్మల్ ప్లాంట్. కొండ నుంచి మనకైతే 360 యాంగిల్లో అనకాపల్లి ఊరంతా కనిపిస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నేను నా వెహికల్ని పార్క్ చేసి అలాగా ఆలయాన్ని వైపు అయితే స్టార్ట్ అయ్యాను. మార్గ మధ్యలో మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. స్వామివారి మూర్తిని రీసెంట్గా అయితే పెట్టడం జరిగింది. స్మాల్ సినిమాటిక్ షాట్ తీయడానికి ట్రై చేసా. నచ్చితే లైక్ చేయండి. ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈ అమ్మవారి ఆలయం ఎలా వచ్చింది స్టోరీలోకి వెళ్తే, 2004 డిసెంబర్లో ఇక్కడ కొంతమంది క్రిస్టియన్స్ చర్చ్ కడదామని చెప్పి కొండ మీద పనులు ప్రారంభించారు. అప్పుడు ఆ పనుల్లో భాగంగా పునాది వేస్తున్నప్పుడు ఇక్కడ దాదాపు ఒక 30 సెంటీమీటర్ల ఎత్తు అయిన విగ్రహం దొరికింది. ఆ విగ్రహం ఎవరిదో కాదండి, దుర్గమ్మ విగ్రహం. అలా దుర్గమ్మ విగ్రహం దొరకగానే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అలాగే కొంతమంది పెద్దలు వచ్చి ఇక్కడ అమ్మవారి ఆలయం కడదామని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. పెద్ద ఇష్యూ జరిగిందనుకోండి. ఫైనల్గా వాళ్ళైతే ఆలయం కోసం జాగా ఇవ్వడానికైతే ఒప్పుకున్నారు. ఫైనల్గా 2005 అమ్మవారి విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టి పూజలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ కొండని కళ్యాణాద్రిగా అయితే పిలుచుకుంటున్నారు. మనకి ఎదరకొండ కనిపిస్తుంది కృష్ణుడి కొండ. అక్కడ కృష్ణుల వాళ్ళ ఆలయం అయితే స్థాపించారు, కానీ వెళ్ళడానికి ప్రాపర్ వే అయితే లేదు. అదండి, ఇప్పుడు ఆలయం లోపలికి అయితే మనం వెళ్దాం. వెళ్తూ ఉండగా ఇక్కడ పిచ్చుకలు కనిపించి షూట్ చేశారు. ఇది ఆలయం ఎంట్రన్స్. మనకి దూరంగా కనిపిస్తుంది సత్యనారాయణ స్వామివారి కొండ. ఇది కూడా చాలా ఫేమస్ అండి. త్వరలోనే ఈ కొండ గురించి కూడా ఒక బ్లాగ్ అయితే చేయబోతున్నాను. అలా మనం ఆలయంలోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అయితే మనకు భారత్ మాత విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆ వెనకనున్నదే గోశాల. రైట్ సైడ్ ఉన్నది మనకి అన్నదాన సత్రవు. ఇప్పుడు ఆలయం లోపలికి అయితే మనం ఎంటర్ అవుదాం. ఇప్పుడు కనిపిస్తున్న గేట్ నుంచి మనం వచ్చాం. అదైతే పెద్ద గేటు. ఆ పక్కన ఉన్న చిన్న గేట్లోంచి వచ్చి కాలు కడుక్కొని ఆలయంలోకి అయితే ఎంటర్ అయ్యాము. నేను ఇప్పుడు చూపించడానికి ట్రై చేస్తుంది మెట్ల మార్గము. మెట్ల మార్గం నుంచి కూడా భక్తులు రావచ్చు. ఆలయంలోకి ఎంటర్ అవగానే మనకి అమ్మవారు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే వినాయకుడు, రైట్ హ్యాండ్ సైడ్ అయితే శివయ్య అయితే కనిపిస్తారు. నేను మధ్యాహ్నం 11:30 సమయానికి వెళ్ళడం చేత ఆలయం అయితే మూసివేయడానికి రెడీగా ఉంది. అప్పటికి పంతులు గారిని రిక్వెస్ట్ చేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనం చూస్తుందే గోశాల తర్వాత యజ్ఞశాల. దేవీ నవరాత్రులు స్టార్టింగ్ రోజు నేనైతే ఆలయానికైతే వెళ్ళడం జరిగింది. అదే రోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో తిప్పేసి కొండకు మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చారు.
మేము భక్తులందరం కలిసి అమ్మవారిని విగ్రహాన్ని ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ అయితే చేపించి, మళ్ళీ ఆలయంలో అయితే స్థాపన చేసామన్నమాట. ఆలయ అర్చకులు, కమిటీ మెంబర్స్ ఇంకా ధర్మాధికారులు ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించడం మనమైతే చూడవచ్చు. నేను కూడా ఆ సమయం అప్పుడు హారతిలో పాల్గొనడం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ప్రతి ఏడాది దసరా నవరాత్రుల సందర్భంగా 9 రోజులు అమ్మవారికి వివిధ అలంకారాల్లో అలంకరించి ఇక్కడ ఘనంగా అయితే పూజ చేస్తారు. మనమైతే మన నామగోత్రాలతో పాటు ఇక్కడ పూజ చేయించుకోవచ్చు.